హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి మన రైడ్ అఫీషియల్ బెనెలి రైడ్ అనమాట. సో బెనెలి రైడ్ అంటే ఓన్లీ బెనెలి గ్రూప్ మాత్రమే అనమాట. అదర్ బ్రాండ్స్కి యాక్సెప్ట్ చేయరు. అది అన్ని బ్రాండ్స్కి అంతే ఉంటుంది. బెనెలి, కవాసాకి, BMW, హోండా. సో ఇట్లా ఏ బ్రాండ్ వాళ్ళకి అట్లా రైడ్ పెట్టుకుంటాం అనమాట. కంపెనీ రైడ్ ఉంటుంది. సో కంపెనీ రైడ్ పెట్టినప్పుడు మనం అదర్ బ్రాండ్స్కి వీళ్ళు అలో చేయరు బైక్స్. సో ఇది కూడా అట్లనే అనమాట. బెనెలి దీంట్లో వచ్చేసి ఆల్ బెనెలి బ్రాండ్సే ఉంటాయి అనమాట. సో మన దగ్గర నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఇవి TRKలు ఉన్నాయి. యాక్చువల్లీ నేను Z9 తీసుకొస్తాం అనుకున్నా. చెప్పినా కదా Z9 తీసుకురాని ఈ రైడ్లో. కాకపోతే మనం వేరే మధ్యలో ఏదో ఒక ప్లేస్ నుంచి యాడ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బట్ బిగినింగ్ నుంచి అయితే అలో చేయరు. బెనెలిలో మోస్ట్లీ TRKలో ఉంటాయి. $600 యాక్చువల్లీ ఇదివరకు చాలా ఉంటుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి. యాక్చువల్లీ మన ఈ బెనెలి తీసి కూడా చాలా రోజులు అవుతుంది. మొన్న ఒక సండే, లాస్ట్ సాటర్డే తీసిన. మళ్ళీ ఇప్పుడు ఈ TRK బైక్స్ అయితే లాంగ్ డ్రైవ్కి మస్తు అంటే మస్తు సెట్ అవుతాయి. మంచిగా మైలేజ్ వస్తుంది, ప్లస్ స్పీడ్ ఉంటుంది, కంఫర్ట్ అయితే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. బట్ సీసీ మంచిగా 500cc ఉంటుంది. హెవీ సీసీ కాకుండా, మరీ లో సీసీ కాకుండా 500cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అసలు ఎక్సలెంట్ ఉంటుంది. బట్ TRKలో ఏంటంటే సౌండ్ ఒకటి ఉండదు. లైక్ మన 600 ఇలాగైతే ఉండదు. సౌండ్ నార్మల్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే అది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కాబట్టి ఆ సూపర్ బైక్ సౌండ్ ఇవ్వలేదు అనమాట. దానికి కొంచెం వేరేలాగా వస్తుంది సౌండ్. స్టాక్ ఎగ్జాస్టే బాగుంటుంది దానికి. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ చేస్తే అసలు గలీజ్ అయిపోతుంది సౌండ్. మొత్తం వచ్చేసి ఇప్పుడు 20 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు మొత్తం మన బైకర్స్. ఆ 20 బైక్స్లో మోస్ట్లీ TRKలో ఉన్నాయి. ఇంకొక 600 బ్యాక్ సైడ్ ఉన్నది. అది వచ్చేసి రెప్లికా ఎగ్జాస్ట్. ఇది జాయింటోస్ 300cc. అది కూడా టూరింగ్ స్పాట్ అనమాట. బెనెలి TNT 300 చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో రైడ్లో. ఒక 1-2 years అవుతుంది అనుకుంటా. 1-2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా బెనెలి TNT 300 ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. దాని కూడా సౌండ్ అసలు హైలైట్ ఉంటుంది. బట్ బ్రదర్ ఎగ్జాస్ట్ వేయలేదు, స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నది. ఎగ్జాస్ట్ చేస్తే మాత్రం మస్తు సౌండ్ వస్తుంది. ఇది కూడా హైలైట్ ఉంటుంది దీని సౌండ్ కూడా. నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయినా అనమాట. బెనెలి TNT 300కి దాని సౌండ్ అని 1000cc సూపర్ బైక్ ఏమో అనుకున్నా. అట్లా నేను ఒక్కనే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట. బండి దగ్గరకు వచ్చినాక చూస్తే అది TNT 300. ఆ దూరం నుంచి దాని సౌండ్ అని మాత్రం 1000cc అనుకోవాలి. అట్లా ఉంటుంది దాని సౌండ్. బట్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది, వస్తలేవు. అది వస్తలేదు. మన 600 కూడా వస్తలేదు.
600 వస్తుందని చెప్పేసి టాక్ వస్తుంది. బట్ వస్తుందా రాదా అనేది అయితే ఇంకా కన్ఫామ్గా తెలియదు. స్టాక్ ఎగ్జాస్ట్ అది. ఇది కూడా జాంటోసే. జాంటోస్లో 2 ఉన్నాయి, ఒకటే మ్యాక్వెల్, ఒకటేమో స్పోక్స్. జాంటోస్ 350T ఒకటి ఉంటుంది, జాంటోస్ 350 ఒకటి ఉంటుంది. అది కీలెస్ బైక్ అనమాట, కీ ఉండదు. కీ లాంటిది ఒక సెన్సార్ ఉంటుంది అంతే. ఇప్పుడు లైన్గా ఇవన్నీ 3 బైక్స్ జాంటోసే. 1 2 3 4. ఆ సెన్సార్ జస్ట్ 30 to 40 మీటర్స్ వరకు ఏమో పనిచేస్తుంది. ఆ సెన్సార్కి జోలో ఉంటే బైక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ ఉన్నారు మా వాళ్ళు. అది వచ్చేసి K300 కీవే ఉంది కదా, కీవే 300 అనమాట ఇది. బెనెలీ ఉంది కదా, ఇది SC ప్రాజెక్ట్ రెప్లిక్ అన్నమాట. మన బ్రదర్ ట్రై చేసినట్టే ఎక్సెల్ ఎగ్జాస్ట్ కోసం, దొరకలేదని చెప్పేసి రెప్లికా చేసిండు SC ప్రాజెక్ట్. అసలు మస్తు అంటే మస్తు ఉన్నది, మంచిగా కూల్ క్లైమేట్ ఉన్నది. బట్ వర్షం రావద్దు. అది ఈకో మోడా? ఓకే, ఇప్పుడు అది స్పీడ్లో పెడితే స్ట్రీట్లో ఓకే, అది జనరల్గా ఉండేది అది. అచ్చా, ఇప్పుడు మామూలుగా నువ్వు మోడ్ ఏ మోడ్లో పెట్టి నడిపిస్తున్నావు? స్పోర్ట్ మోడా? స్పోర్ట్లో మంచిగా ఉంటుందా స్పీడు? జాంటోస్ ఇదేంది 350T కదా, అడ్వెంచర్ టూరర్స్. మన జాంటోస్ 3 బైక్స్ ఉన్నాయి. ఇది 1 2 ఇంకొకటి వెనకాల ఉన్నది. అందులో 2 స్పోక్స్ ఉన్నాయి. నీదేమో మ్యాక్వీల్ ఉంది, 2 ఏమో స్పోక్స్ ఉన్నాయి. అది స్పోక్స్. ఎంత బండి తీసుకుని ఎంత 2 years అవుతుందా? బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయినాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంట్లో కూడా ఉంటాం. రైడ్ కంప్లీట్
కొంతమంది అయితే బ్యాక్ సైడ్ ఉంటారు. ఇప్పుడైతే రిటర్న్లో నేను ముందు విష్ణు ఇంకొక అతను టీఆర్కే ఎక్స్ ముందున్నది. ఇదేమో విష్ణుది టీఆర్కే 502. విండో ప్లస్ అయితే టూ మచ్ వస్తుంది. ఇంకా రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ వస్తుంది కాబట్టి వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.